Hey, welcome to Shree Handlooms and the Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 3 powered by Shubhamastu for all the wedding needs. సో ఇవాల్టి గెస్ట్ గురించి చెప్పాలి అని అంటే ఆయన వాయిస్ గురించి చెప్పాలి, ఆయన పాటల గురించి చెప్పాలి, ఆయన పాడిన పాటల సినిమాల గురించి చెప్పాలి, ఈయన పాడిన మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి కూడా చెప్పాలి. డిఎస్పి గారికి, చక్రి గారికి, మణిశర్మ గారికి, కీరవాణి గారికి, ఆర్పి గారికి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్కి పాడారు. అండ్ ఈయన పాడిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అనమాట. మన్మధుడు, వెంకీ, డాన్ సీను, శంకర్ దాదా జిందాబాద్, సమరం, సత్యం, వాట్ నాట్ అన్ని చాట్ బస్టర్సే కదా. అండ్ అందులో ఈయన పాడిన పాటలు కూడా అన్ని సూపర్ డూపర్ హిట్స్ అనమాట. ఈయన వాయిస్ ఎంత మెలోడియస్గా ఉంటుందో ఆయన బిహేవియర్ కూడా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అలాగే ఉంటుంది. సో హీఈస్ నన్ అదర్ దాన్ వేణు గారు ఈజ్ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణిక. హాయ్ వేణు గారు. వెల్కమ్ టు పెప్ టాక్ విత్ పర్ణిక. దిస్ ఈస్ ఫ్రమ్ శ్రీ హ్యాండ్లూమ్స్ వేణు గారు. ఇది మీ వైఫ్ కి. దిస్ ఈస్ ఫ్రమ్ ఫనల్ హిల్ క్రీమరీ అండ్ శుభమస్తు. థ్యాంక్ యూ. టెంప్టింగ్ ఉంది. సో వేణు గారు, పెప్ టాక్ విత్ పర్ణికాలో యూజువలీ 2 సెగ్మెంట్స్ ఉంటాయి. థర్డ్ సెగ్మెంట్ ఎలాగో నేను లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ సెగ్మెంట్ ఇస్ ర్యాపిడ్ ఫైర్ అండ్ సెకండ్ సెగ్మెంట్ ఇస్ దిస్ ఆర్ దట్. మాకు స్టార్ట్ చేయడమే టేక్ ఆఫ్ లోనే మరి ఫైర్ పుట్టించాలి కదా. జాగ్రత్తగా ఉండలేదు. లెట్స్ గెట్ ఇంటు ది ఫస్ట్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్. మీరు పాడిన సాంగ్స్లో టాప్ 3 సాంగ్స్, మీ ఫేవరెట్ సాంగ్స్ చెప్పండి. ఐ కెన్ సే కలుసుకోవాలని. యా, అది మిస్ అయ్యాను నేను చెప్పడం. ఐ లవ్ దట్ సాంగ్. ప్రియా అండ్ గుండెల్లో ముందు అండ్ సత్యం. ఓకే, అంటే నా పర్సనల్గా నాకు పాటలు 3. వావ్, సూపర్. మీకు లైఫ్లో ఏదైనా మర్చిపోలేని ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగిందా? జరిగి డెఫినెట్లీ చాలా మంచి చెడు రెండు జరిగాయి. గుడ్ అండ్ బ్యాడ్ రెండు జరిగాయి. గుడ్ అంటే డెఫినెట్లీ ఐ కెన్ సే నాకు మన్మధుడు అవకాశం రావడం అనేది ద మోస్ట్ బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే అంత పెద్ద సినిమా, వెరీ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్, నాగార్జున గారి హీరో, అసలు ఇట్ వాజ్ లైక్ Cloud9. అండ్ నాకు మెయిన్ ఎందుకు అది స్పెషల్ అంటే అదే స్టూడియోలో అదే టైంకి బాలు గారు కూడా అక్కడే ఉండి ఆయన ఇంకో పాట, నా మనసునే పాట ఆయన పాడడానికి వచ్చారు. సో ఆయన పాడి వెళ్ళిన తర్వాత నేను ఈ సాంగ్ టేక్ చేశాను. సో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఆ సాంగ్ టేక్ చేశాను. సో ఇట్ వాజ్ లైక్ ఒక అంటే ఆయన స్కూల్ నుంచి వచ్చి అక్కడ స్టార్ట్ అయ్యాం మనం అందరూ. అంతా అక్కడ స్టార్ట్ అయ్యి సేమ్ టైం ఒకటేసారి ప్లేబ్యాక్ ఆయన పాడుతున్న సినిమాలో ఫస్ట్ టైం కూడా అంటే ఆయన లైవ్గా ఆయన పాటలు చూసాను, రికార్డింగ్ చూసే అదృష్టం కలిగింది. మర్చిపోలేని మూమెంట్. గ్రేట్. బ్యాడ్ ఏంటి ఏమన్నా అంటే? ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ది ఎమోషనల్ సైడ్ ఆఫ్ యువర్స్, బట్ ఏదైనా సింపుల్గా చెప్పగలిగింది. సింపుల్గా అంటే దాని కూడా నేను కూడా ఎక్స్టెండ్ చేయను. నా కెరియర్ మధ్యలో సడన్గా ఒక చిన్న ఒక పాజ్ అని చెప్పాలి. ఐ డోంట్ సే బ్రేక్ కాదు, చిన్న పాజ్ లాగా నాకు ఒక యాక్సిడెంట్ అయింది. సో దట్ వాజ్ ఒక మేజర్ సెట్ బ్యాక్ లాగా అయింది నాకు. కొన్ని అంటే ఒక 1-2 years అది ఒక మేజర్ యాక్సిడెంటే. బట్ స్టిల్ నేను ఇప్పుడు చాలా లైట్గా చెప్తున్నాను యాక్చువల్గా. బికాజ్ మనది లైట్ షో కాబట్టి ఎక్కువ సీరియస్ తెలుసుకోలేదు. సో దట్ వాజ్ అంటే అంతకుమించి వేరే నాకు పెద్ద బ్యాడ్ నెగిటివ్ అంత ఏం ఎప్పుడు అవ్వాలి. అంత అవ్వకూడదు కూడా, ఏం అవ్వకూడదు కూడా. ఓకే, స్పెల్ ది వర్డ్ సారిజం. SARIESM. TSA సైలెంటా మా అమ్మ తల్లి సరిపోయింది. టీ కూడా ఉందని తెలియదు మాకు, అది చిత్రం. అందుకని అడిగాను ఈ క్వశ్చన్. చాలా తెలివిగా అడిగాను, బాగుంది. TSARISM అంటే పీపుల్ హూ సపోర్ట్ రష్యన్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నమాట. యా, మీరు సీక్రెట్స్ షేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటారు ఇండస్ట్రీలో? ఓకే, ఐ కెన్ సే నాకు ఇండస్ట్రీలో నాకు క్లోజ్ గా సాందిత్ ఎక్కువ క్లోజ్గా ఉంటాం. వి మీట్ ఫ్రీక్వెంట్లీ, చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్ కలుస్తాం, మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా ఫోన్లో కూడా చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే ఓకే. సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్ ఉంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. అంటే పాడి పెడుతుంటారు కదా, అంటే ఇప్పుడున్న కాలానికి అవసరం ఇది అని పెడతారా, లేకపోతే మీకు నచ్చి ఇష్టమయ్యి పెడుతున్నారా? ఇష్టమే. అంటే పాటలు కూడా నేను పెద్ద ప్లాన్ చేసుకుని, లేకపోతే లైటింగ్ చూసుకుని, లేకపోతే మేకప్ వేసుకుని, డ్రెస్ కాస్ట్యూమ్ వేసుకుని అంత ప్లాన్ చేయను.
టక్మన్ అప్పటికప్పుడు ఏదో పాడాలనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ బర్త్డే ఉంది, ఎక్కడో ఉంటాం టక్మని, ఎక్కడో అక్కడే వెతుక్కుని టక్మన్ ఒక రూమ్ ఒక ప్లేస్ చూసి పాడేస్తూ ఉంటాను అంతే. అంటే పెద్ద ప్లాన్ చేయండి. మీకు వేరే వాళ్ళకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటారు? అంటే మీకున్న స్పెషాలిటీ ఏంటి సింగింగ్ లో? కానీ నా ఒపీనియన్ అంటే నేను నాకు ఏ జానర్ అయినా పాడగలుగుతాను అని ఒక కాన్ఫిడెన్స్. అంటే నాకేదో మొదట్లో కొంచెం నాకు ఆ మెలడీ అని ఒక ట్యాగ్ వేశారు కానీ, బట్ నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఐ కెన్ సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్. ఏ పాటైనా నేను దాన్ని న్యాయం చేయగలను ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే ఓకే నైస్. మీ జనరేషన్కి అండ్ మీ తర్వాత వచ్చిన జనరేషన్స్ అందరికీ కూడా ఉన్న డిఫరెన్స్ ఏంటనుకుంటున్నారు? డెఫినెట్లీ చాలా ఉంది. ఎందుకంటే మా జనరేషన్ ఇంకా మేము అప్పుడు కొంచెం పచ్చిగా చెప్పాలంటే ముద్దుగా ఉండేవాళ్ళం మేము. నిజంగా అందరూ ముద్దులో ఒక బ్యాచ్ అంటే అందరికంటే ఎక్కువ ముద్దు నేనే. మా తర్వాత జనరేషన్ వాళ్ళు జనరేషన్కి పెరిగిపోతుంది. అంటే వాళ్ళ థింకింగ్ థాట్ ప్రాసెస్ కానీ వాళ్ళ ఆలోచన విధానం అండ్ అలా స్పీడప్ అయిపోతున్నారు, అలా పెరిగిపోతుంది అలాగే. సో అలా నాకు డెఫినెట్గా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్న అందరినీ చూసినప్పుడు కూడా ఇలా ఉంటే బాగుండేది కదా, ఎక్కడో మేము లాక్ అయిపోయాం, ఇలా ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మీకు ఇంకా ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు అని అనిపించిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళనా? డెఫినెట్లీ ఐ కెన్. నాకు డిఎస్పి చాలా ఇది పాడి, ఇట్స్ బీన్ లాంగ్ టైం. డెఫినెట్లీ ఇంకా ఇవ్వచ్చు, నేను పాడగలను, పాడాలి అని ఉంటుంది నాకు. ఇప్పుడు నాకు నా మేజర్ సాంగ్స్ హిట్స్ అన్ని కూడా తన కాంబినేషన్లో. తనకి యాక్చువల్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ తక్కువ నేను పాడింది, 15 పాడుంటాను నేను. బట్ అన్ని పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, ఆల్మోస్ట్ పెద్ద కాంబినేషన్స్ కదా. సో అలా సడన్గా ఆగిపోయింది, సడన్గా ఎందుకో బ్రేక్ పడింది అది చాలా లాంగ్ బ్యాక్. అంటే బ్రేక్ అంటే మా ఇద్దరికి ఏం లేదు, ఇప్పటికీ మేము మాడుకుంటాం ఇద్దరం, ఇప్పటికీ మా ఇద్దరం మాడుతాం, కలిసినప్పుడు చాలా బాగా మాడుకుంటాం. సో తను ఈజ్ వెరీ వెరీ వామ్, చాలా బాగా మాడతాడు. బట్ ఇది ఎక్కడో మొత్తానికి కుదరట్లేదు. మీ డాటర్స్ కి మీరు ఇచ్చి కొన్ని, అంటే డాటర్స్ కి చాలా అడ్వైజులు ఇస్తుంటారు కదా, సో అందులో మంచి అడ్వైజెస్ ఏంటి? అంటే అడ్వైజ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ జనరేషన్ వాళ్ళు తీసుకునే పొజిషన్ కూడా లేరు అసలు. వాళ్ళని తొందరగా తీసుకోవట్లా. నేను చెప్పేది ఏంటంటే అంటే మరీ బోరింగ్గా ఉంటుందేమో తెలియదు కానీ, బట్ వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే రెస్పెక్ట్ అవి ఇవ్వాలి, అందరికి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ బేసిక్ థింగ్ అది. సో అది బేసిక్ ఇదైతే ఇవ్వాలి, అందరికి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను. నేను కానీ తను కానీ. మీ లైఫ్ లో మీ మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు? సింగింగ్ లైఫ్ పరంగా చూసుకుంటే మా అమ్మగారిది. ఎందుకంటే నాకు ఊహ తెలియక ముందు మా నాన్నగారు పోయారు. సో అప్పటి నుంచి అమ్మే ఎక్కువ, అమ్మతోనే ఇన్ఫ్లుయెన్స్ నేను మొదటి నుంచి కూడా. ఇక్కడ ఆవిడే పెంచింది మా అందరిని కూడా, కాబట్టి మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. ఓకే ఓకే. సింగింగ్లో ఆబ్వియస్లీ బాలు గారు. నేను కొన్ని నేమ్స్ చెప్తాను, వీళ్ళు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేది మీరు చెప్పాలి. ఓకే, ఎస్పి చరణ్ గారు. తను ఈ మధ్య ఈ సాల్ట్ పెప్పర్ లుక్ లో కనబడుతున్నాడు ఎక్కువ. అవునవునవును. సో ఏదైనా ఒక సెలూన్ లాంటిది పెట్టుకుంటే, మంచి ఒక పెద్ద ఒక సెలూన్ లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే, నిహాల్ గారు. బిజినెస్ అంటే తను బిజినెస్ కష్టమే. అవునా? చాలా బిజినెస్ మైండ్ కాదు తనది. బట్ అలాగ అనుకున్నా కూడా తను ఫుడ్డీ ప్లస్ కుక్ కూడా బ్రహ్మాండంగా వండుతాడు, చాలా బాగా వండుతాడు. ఓకే, సింహ గారు. మంచి మార్కెటింగ్, మీడియా హౌస్ స్కిల్స్, టాకింగ్, అంటే కాన్వర్సేషన్స్ బిల్డ్ చేయడం కానీ మాట్లాడడం. సో అలా దాన్ని ఏమంటారో తెలియదు నాకు బిజినెస్ ని. సో ఈజ్ మూవ్ లైక్ దట్. ఓకే ఓకే. దీపు బొటిక్ లా కాస్ట్యూమ్స్. ఓకే. రేవంత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ చేస్తుంటాడు అప్పుడు. అవును, తను కూడా అదే బిజినెస్ సెట్ అవుతుంది, వాళ్ళిద్దరు కలిపి పెట్టేయచ్చు. శ్రావణ తను కూడా ఐ థింక్ ఫుడ్. సుమంగళి అక్క. సుమంగళి కూడా అగైన్ ఐ కెన్ సే బొటిక్. స్టైలింగ్ అమ్మ బాబాయ్, అసలు డిఫరెంట్. అసలు ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా చూస్తుంటాం కదా, రకరకాల కాస్ట్యూమ్స్ వేస్తుంటుంది. షోస్ కి వస్తుంటప్పుడు కూడా అమ్మ అసలు వేసిన డ్రెస్ మళ్ళీ వేసినట్టే ఉంటుంది. మనో గారు అంటే చెప్పారు ప్లాన్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ కొంచెం ఆయన నాకు తెలిసి ఆయనకి ల్యాండ్ ప్లస్ ఇల్లు లేని ఊరు లేదనుకుంటా. ఈవెన్ ఇక్కడ కానీ ఏపీలో కానీ అన్ని చోట్ల ఉన్నాయి, రెండు స్టేట్స్ లో ఉన్నాయి, చెన్నైలో కూడా ఉన్నాయి బోర్డు. అవునవును, సూపర్. మీకు ఇన్స్టిట్యూట్ ఉంది కదా, సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వాట్ డు యూ టీచ్? నాకు ఇప్పటికీ మొత్తం అంటే నేను మా వైఫ్ ఇద్దరం టీచ్ చేస్తాము. తను ఎక్కువ అబ్రాడ్ క్లాసెస్ ఎక్కువ తను తీసుకుంటుంది. ఓకే. నేను లోకల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటాను. నాకు ఓవరాల్గా ఐ థింక్ 60-65 స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఐ టీచ్ క్లాస్ కర్ణాటిక్ అండ్ లైట్ మ్యూజిక్. గ్రేట్. ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్తో అవుటింగ్కి వెళ్ళాలి, ఓకే, మీ బ్యాచ్ కాకుండా తర్వాత వచ్చిన సింగర్స్తో అవుటింగ్కి వెళ్ళాలి, ఒక 6 పేర్లు చెప్పండి.
3 మేల్ 3 ఫీమేల్. అదొక కండిషన్. ఓకే, చందు, అనుదీప్ అండ్ ధనంజయ్. ఓకే, నాకు ముగ్గురు నాకు బాగా క్లోజ్ కూడా కాబట్టి ముగ్గురు అబ్బాయిలు అయితే. అమ్మాయిలు అయితే ఐ కెన్ సే గీత, మాళవిక, నువ్వు. సూపర్. బాలు గారితో మీకున్న ప్రెషియస్ మూమెంట్స్ చెప్పండి. ఫస్ట్ పాడుతీగా ఆయన ఫస్ట్ ఆయన ముందు నిల్చోవడమే బిగ్గెస్ట్ మూమెంట్. తర్వాత అదే పాడుతీగా ఆయన రీయూనియన్ పెట్టాడు ఆయన. అవునవునవును. అప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం ఒక బెస్ట్ మూమెంట్. అండ్ తర్వాత ఆ పాడుతీగా వన్ ఆఫ్ ద ఎపిసోడ్లో ఆయన ఒక గెస్ట్ సింగర్గా వెళ్ళాను. సో ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఏంటంటే బాలు గారు స్పెసిఫిక్గా మా నాన్నగారు ఆయనకి నేర్పించిన ఒక అన్నమయ్య కీర్తన, నాన్నగారు నాకు ఒక కీర్తన నేర్పించారు తెలుసా, అదేంటో చెప్పమంటావా అని అడిగి ఆ కీర్తన ఆ రోజు పాడారు. సో అది ఇప్పటికీ నా వీడియోలో అలా భద్రంగా ఉంటుంది. నా గురించి ఏంటంటే హిందీలో రఫీ గారు ఇంకొక సింగర్ వరకు కంపేర్ చేశారు. 2 వాయిస్ కలిపి ఉంటుంది ఇది వాయిస్, ఒక విచిత్రమైన వాయిస్ మీది. ఆ ఎపిసోడ్ నాకు మూమెంట్. గ్రేట్. మీరు మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆర్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారండి? ఎలాంటి గాసిప్స్ మాట్లాడుకుంటారు? పర్టికులర్ ఒక టాపిక్ అనే ఉండదు. ఇంకా ఇందాక చెప్పినట్టు నాకు ఇండస్ట్రీ నుంచి సాంతితో ఎక్కువ మాట్లాడతాను. మిగతా వాళ్ళతో కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడతాను. నిహాల్తో ఎక్కువ మాట్లాడతాను. సో వీళ్ళతో ఎక్కువ మాట్లాడతా. మాట్లాడేటప్పుడు ఎక్కువ సోదే ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ అవసరం విషయాల కంటే సోదే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కడ అడగద్దు మళ్ళీ. అయితే పాయింట్ ది నోటెడ్. సూపర్. విచ్ స్ట్రైట్ కనెక్ట్స్ యూరోప్ అండ్ ఏషియా? పాస్. అది నిజంగా తెలియదు. టర్కిష్ స్ట్రైట్ అంటారు దాన్ని, స్ట్రైట్ ఆఫ్ ఇస్తాన్బుల్. ఫిల్మ్ సింగింగ్ ని ఫుల్ టైం ప్రొఫెషన్ గా తీసుకోవాలి అనుకుంటున్న సింగర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫుల్ టైం సింగింగ్ అంటే ఇప్పుడు నిజంగానే యాక్చువల్గా దానికి ఒక ప్రొఫెషన్గా దాన్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎంత బ్రాడ్ మైండెడ్నెస్ లేదు అప్పుడు. బట్ దే హ్యావ్ టు బీ వెరీ మచ్ అట్మోస్ట్ సిన్సియర్గా ఉండాలి. డెడికేషన్ డెఫినెట్లీ ఉండాలి. ఎందుకంటే దానికి టువర్డ్స్ ఖచ్చితంగా నువ్వు చేసేదాన్ని నువ్వు ఎంత ఇష్టపడి చేస్తే దానిలో నువ్వు అంత ఎలివేట్ అవుతావు. ఓకే. ఫుడ్ విషయంలో మీకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? ఓవర్ స్వీట్స్. నేను యాక్చువల్లీ స్వీట్స్ బాగా మా ఇంట్లో ఎలా అంటే ఇప్పుడు నేను మాడ క్వైట్ ఆపోజిట్. నేనేమో నాకు స్వీట్లు అంటే పిచ్చి, మామూలుగా స్వీట్లు అంటే పడదు. కంప్లీట్ కాంట్రాస్ట్. ఓకే. నేమ్ ది ఫస్ట్ ఇండియన్ శాటిలైట్. అమ్మా కూడా అలాంటివి అంటే మనకు తెలిసిన ఫ్రెండ్ వెంటనే మనకు వెంటనే స్ట్రైక్ రావు, బొర్రలోకి రావు. ఇలాంటివన్నీ నిజంగా చెప్తున్నా. సారీ, పాస్. ఆర్యభట్ట. ఓకే, ఆర్యభట్ట తెలియని వాళ్ళు ఉంటారా, కానీ ఇప్పుడు గుర్తురాదు అంతే టైంకి. అదే అయినో. ట్రాక్ పాడి ఫైనల్ అవ్వకుండా ఎవరో పాడి ఆ సాంగ్ సూపర్ హిట్ అయిన సాంగ్ ఏదన్నా ఉందా? చాలా ఉన్నాయి యాక్చువల్లీ, నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. చక్రీ కాంబినేషన్ చెప్పాలంటే చూపులతో గుచ్చి. బట్ తెలిసి ట్రాక్ పాడి నాకు హిట్ అయిన సాంగ్ మాత్రం నాకు తెలిసే శంకరదాద MBBS టైటిల్ సాంగ్. అది తెలుసు నాకు, అది ఉండదని తెలుసు. బట్ నేను దానికి చాలా మురిసిపోయాను. బట్ ఫైనల్గా ఏంటంటే సెకండ్ పార్ట్లో జిందాబాద్లో నేను సాంగ్ పాడాను. సో అది నాకు అక్కడిది ఇక్కడ కవర్ అయింది. సూపర్. ఒక సామెత చెప్పండి. చెడపకురా చెడేవు. ఎందుకంటే చిన్న సామెత, చాలా సింపుల్గా చిన్న సామెత చెప్పాను. తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అవిది మీకు తెలియదని కాదు, ఈ టైంకి గుర్తురాదు అంతే. అదే చెప్తున్నా. చెప్పావు ప్లీజ్. నంబర్ గుర్తురాట్లేదు నాకు. తెలుగులో 52 ఉంటాయి, అందులో 16 అచ్చులు, 36 హల్లులు. ఓకే. ఇండియా ఫస్ట్ టైం వరల్డ్ కప్ హోస్ట్ చేసిన ఇయర్ ఏంటి? 2011. 1987. 87 అంటే ఫస్ట్ 83 తర్వాత నెక్స్ట్ వరల్డ్ కప్. సో ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది, ర్యాపిడ్ ఫైర్. లెట్స్ గెట్ ఇంటు ది సెకండ్ సెగ్మెంట్, దిస్ ఆర్ దాట్. సర్ప్రైజెస్ ఇవ్వడం ఇష్టమా, లేకపోతే ఎవరన్నా సర్ప్రైజ్ మీకు చేస్తే ఇష్టమా? ఖచ్చితంగా చేస్తే ఎక్కువ ఇష్టపడతాం మనం చేసేదాకంటే. బట్ నాకు చేయడం కూడా ఇష్టం. ఓకే. చిన్మయి ఆర్ శ్వేతా మోహన్? చిన్మయి. శంకర్ మహాదేవన్ గారు ఆర్ హరిహరన్ గారు? శంకర్ మహాదేవన్. ఓకే. నిహాల్ గారు ఆర్ పార్థసారథి గారు? ఇప్పుడు ఇది ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఎపిసోడ్ అయిపోయి 2 ఫోన్లు వస్తాయి. నాకు రెండు నుంచి ఫోన్లు వస్తాయి. సరే, ఓకే, ఐ విల్ సే నిహాల్. ఓకే. కోడి పందాలు ఆర్ క్యాసినో? యాక్చువల్లీ నేను కోడి పందాలు ఎప్పుడు వెళ్ళలేదు. క్యాసినో వెళ్ళాను. నాకు కోడి పందాలు ఇష్టం. యాక్చువల్గా ఎప్పుడు చూడడం కుదరలేదు, బట్ అది చూడాలని. ఓకే. సౌందర్య గారు ఆర్ శ్రీదేవి గారు? శ్రీదేవి. ఓకే. బ్యాడ్మింటన్ ఆర్ క్రికెట్?
క్రికెట్. సచిన్ స్కిల్ ఆర్ సౌరవ్ గంగూలీస్ కెప్టెన్సీ? రెండు ఇంపార్టెంట్ యాక్చువల్గా, బట్ ఐ లైక్ నాకు మోస్ట్ సచిన్. ఓకే. బుమ్రా ఆర్ అశ్విన్? బుమ్రా. ఓకే. ముద్దపప్పు ఆవకాయ ఆర్ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్? ముద్దపప్పు ఆవకాయ. అసలు దానికి కాంపిటీషన్ లేదు. ఓకే. బీయింగ్ స్మార్ట్ ఆర్ వర్కింగ్ హార్డ్? బీయింగ్ స్మార్ట్. హాట్ చాక్లెట్ ఆర్ ఐస్ టీ? ఐస్ టీ. So we are done with this or that as well. Let's get into the third segment. So third segment lo oka swaram paadali Venu garu. Okay. Gamani gamagasa gamagasa magasa magasa gasa Nisa Nidamaga Nidamaga Damaga Maga Sari Sani Gamaga Gamaga Madama Dani Dani Sani Ri Vedam Anu Anu Nanadam నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం వేదం అణు అణువున నాదం బ్యూటిఫుల్. యాజ్ యూజువల్ మీకు ఇన్బిల్ట్ ఒక ఫీల్ ఉంటుంది మీ వాయిస్ లో, అది వి కుడ్ సీ దాట్ ఇన్ ది స్వరం యాజ్ యూజువల్. వాళ్ళకి మీరు ఒక పొడుపు కథ కూడా ఇవ్వాలి. కరెక్ట్ ఆన్సర్ నేను సండే రోజు పెంచేస్తాను. డన్. కాళ్ళు చేతులు లేని ఒక అందగత్తెకి బోలెడు దుస్తులు అంట, ఏంటది? సూపర్. నాకైతే ఆన్సర్ తెలిసిపోయింది. కీప్ గెస్సింగ్. నేను సండే రోజు ఆన్సర్ పెంచేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు. హ్యాడ్ గుడ్ టైమ్. And so good to have you on Pep Talk with Parnika. Thank you. Thank you.